కాదు కనిష్ట వేగము అనేది కాంగ్రూ కంటే వేగము కానీ చీతా కంటే నెమ్మది. పులి అనేది కాంగ్రూ కంటే నెమ్మది. రెండవ కనిష్టం ఎవరో దాని యొక్క వేగము గంటకు 8 km/h. సెకండ్ కనిష్టం ఎవరో దాని యొక్క వేగం అనేది 60 km/h. ఫస్ట్ స్పీడ్ ఏమొచ్చిందో మనం చేసిందే చీతా వచ్చిందా చెప్పండి నాతో పాటు. తర్వాత ఏమొచ్చింది సింహం వచ్చిందా చెప్పాలా. తర్వాత ఏమొచ్చింది తర్వాత కాంగ్రూనా. తర్వాత ఏమొచ్చింది గుర్రం. తర్వాత ఏమొచ్చింది పులి. చూడండి మన ఇచ్చింది ఈ రాసుకున్న ఆర్డర్కి ఇచ్చిన క్వశ్చన్ కి మనంతా స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూడండి. గుర్రం అనేది కాంగ్రూ కంటే నెమ్మది. గుర్రం అనేది కాంగ్రూ కంటే నెమ్మదిగా ఉందా లేదా. కానీ కనిష్ట వేగం కాదు. కనిష్ట వేగం అంటే ఇక్కడ 5th ప్లేస్ లో కాదంట. కాబట్టి గుర్రాన్ని 4th ప్లేస్ లో తీసుకున్నాం. కాంగ్రూ కంటే తక్కువ స్పీడ్ వెళ్తుంది. సింహం అనేది కాంగ్రూ కంటే ఎక్కువ వేగం. సింహం అనేది చూడండి కాంగ్రూ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తుంది. కానీ చీతా కంటే నెమ్మదంట సింహం అనేది. కాంగ్రూ కన్నా ఎక్కువ చీతా కన్నా తక్కువ అన్నమాట వేగం సింహానికి. తర్వాత ఏమన్నాడు పులి అనేది కంగారు కంటే నెమ్మది. పులి అనేది కంగారు కంటే నెమ్మది. కాబట్టి పులిని లాస్ట్ ప్లేస్ లో తీసుకున్నాం. లాస్ట్ ప్లేస్ లో గుర్రాన్ని తీసుకోలేదు ఎందుకంటే కండిషన్ లో తీసుకోవద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు రెండవ గరిష్టం ఎవరో దాని యొక్క వేగం 80 km/h అన్నాడు. రెండవ గరిష్టం ఎవరు ఇందులో రెండవ కనిష్టం ఎవరమ్మా 80 km/h సింహానికి. తర్వాత రెండవ కనిష్టం ఎవరు దాని యొక్క వేగం అనేది గంటకు 60 km/h. రెండవ కనిష్టం ఎవరు ఇందులో గుర్రమే కదా రెండవ కనిష్టం అంటే 60 km/h. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఇంకోటి వీటి మీద క్వశ్చన్ చూడండి. కింది వాటిలో సరైనది ఏది అన్నాడు. సింహం యొక్క వేగం లయన్ ఈజ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 70 km అన్నాడు. లయన్ స్పీడ్ 70 km అంట. కానీ మన స్పీడ్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 80 km వచ్చింది. కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అంటాడు. అంటే వీటిలో నిజమైనది ఏది అంటే సరైనది ఏదో చెప్పాలి మనము. ఇది రాంగ్. పులి అనేది కంగారు కన్నా వేగం అంట. పులి అనేది కంగారు కన్నా వేగం అన్నాడు. మరి కంగారు కన్నా పులి వేగం తక్కువ ఉంది. ఇది రాంగ్. చీతా అనేది వేగం అంటే మన చీతా ఇస్ ద ఫాస్టెస్ట్. ఇచ్చిన వాటిలో చీతా అనేది మన ఫస్ట్ ప్లేస్ లో ఉంది స్పీడ్ లో. కాబట్టి ఇది కరెక్ట్. ఏ ప్రశ్న సరైనది కాదు. సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పై నుండి రెండవది మరియు కింది నుంచి రెండవది వేగము కాని జంతువు పేరు ఏమన్నాడు. అంటే పై నుంచి రెండవది కింది నుంచి రెండవ వేగము కాని జంతువు అన్నాడు. కంగారు వచ్చేది మనకి ఇంకా కాంగ్రూ.